ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. ఆషాఢ మాసం సందర్భంగా పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారి లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు కలెక్టర్ హరిచందన. ప్రజలందరూ బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కుకట్పల్లిలో ఓ బడా నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. క్రేన్ పై వర్క్ చేస్తున్న యువరాజు పాటిల్ అనే కార్మికుడు 24వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టకుండా పనులు చేయించడంతోనే ఈ ఘటన జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో బాలికల ఉన్నత పాఠశాలను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని ఉపాధ్యాయులు, సిబ్బందిపై సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని శ్రీసాయినగర్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు దుండగడు. ఇంటి యజమాని ఇంటికి వచ్చి చూడగా మద్యం మత్తులో సేద తీరుతున్న దొంగను ఇంట్లోనే బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాల్లో సినీ తార నిధి అగర్వాల్ సందడి చేశారు. ఓల్డ్ అల్వాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ సినీ నటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్లో ఉన్న వివిధ రకాల పట్టు చీరలు, వస్త్రాలను తిలకించారు. అల్వాల్ ప్రాంత వాసులకు, చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు, దుస్తులను సరసమైన ధరలకి అందించినట్లు నిధి అగర్వాల్ తెలిపారు. ఉప్పల్ ప్రాంతంలోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రవినూతల శశిధర్ సందర్శించారు. తయారీదారులతో సమావేశం నిర్వహించి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భాగ్యనగర్లో 46వ సామూహిక గణపతి ఉత్సవాలకు నగరం సిద్ధమవుతుందన్నారు. ఇంత పెద్ద ఉత్సవంలో భాగమవుతున్నట్లు ఉన్న వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని శశిధర్ అన్నారు. ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత చేకూర్చేవని ఆలయాలేనని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు, ఆలయ అభివృద్ధి సభ్యులు అన్నారు. ఆనంద్బాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరుగుతాయని సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.